హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము డయాబెటీస్ అంటే మధుమేహం అంటే ఏంటో తెలుసుకుందాము. ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చాలామంది క్రానిక్ ఇల్నెస్ అంటే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందులో మనం మొదటిగా చూస్తున్నది డయాబెటీస్. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా యంగ్ ఏజ్ యుక్త వయసులో వాళ్ళలో మనము ఇది కామన్గా చూస్తూ ఉంటున్న సమస్య. అయితే ఇది మన బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్ అనేది పెరగటం వల్ల వస్తుంది. అయితే ఇది వ్యాధిగా కంటే కూడా ఆరోగ్య సమస్యగా పరిగణించవచ్చు. పూర్వం ఇది ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ప్రస్తుతం ఏజ్తో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో మనం కామన్గా చూస్తూ ఉంటున్నాము. అందుకే డయాబెటీస్ని సైలెంట్ కిల్లర్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది సిమ్టమ్స్ ఉన్నా కూడా మనకేవి బయటకు కనిపించకుండా చాలా సంవత్సరాలు మన బాడీలోనే కలిగి ఉంటుంది. ఇది మనకి బయటకు తెలియడానికి 10 సంవత్సరాల టైం కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారి ఇది వస్తే దీన్ని కంట్రోల్ చేయడం అంటే డైట్తో కానీ, ఫిజికల్ యాక్టివిటీతో కానీ, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవటం వల్ల దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడమే తప్ప ఇది కంప్లీట్గా క్యూర్ అనేది వీల్లేదు. ఇప్పుడు మనము డయాబెటీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాము. మొదటిగా టైప్ 1 డయాబెటీస్. మన హ్యూమన్ బాడీలో అంటే మన మానవ శరీరంలోని ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్, ఈ డయాబెటీస్ టైప్ 1 అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అయితే మన ఇమ్యూన్ సిస్టమే ఈ ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్, దాన్ని మనము బీటా సెల్స్ అని పిలుస్తూ ఉంటాము. ఆ సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్గా కంటే ఎక్కువగా ఉండి డయాబెటీస్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనము టైప్ 1 డయాబెటీస్ అంటాము. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువగా 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల్లో పిల్లల్లో, అలాగే యంగ్ ఏజ్లో మనము కామన్గా చూస్తూ ఉంటాము. ఈ టైప్ 1 డయాబెటీస్కి మనము జీవితకాలం లైఫ్ లాంగ్ ఇన్సులిన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే రెండవది టైప్ 2 డయాబెటీస్. ఇది మన బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టడానికి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే ప్యాంక్రియాస్ కావలసినంత ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయకపోయినా, లేదా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ మనకి కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయినా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. టైప్ 2 డయాబెటీస్ జీన్స్ పరంగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మూడవది జెస్టేషనల్ డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ మనకి రావటము. ఇది టెంపరీ డయాబెటీస్. కానీ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు మనము ఈ డయాబెటీస్ యొక్క నార్మల్ లెవెల్స్ ఏంటి అన్నది తెలుసుకుందాము. మొదటిగా ఫాస్టింగ్లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది బిలో 99 mg/dl ఉంటే అది నార్మల్ అని భావిస్తాము. అలాగే 100 to 125 mg/dl ఉంటే అది ప్రీ డయాబెటిక్ అంటాము. అలాగే అబోవ్ 130 mg/dl ఉంటే అది డయాబెటీస్ అని పిలుస్తాము. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్తో పాటు మనకి HbA1c టెస్ట్ అనేది కూడా డయాబెటిక్ లెవెల్ని తెలియజేస్తుంది. దాంట్లో నార్మల్గా HbA1c లెవెల్ బిలో 5.7% ఉండాలి. అలా కాకుండా 5.7% to 6.4 మధ్య ఉంటే దాన్ని మనం ప్రీ డయాబెటీస్ అని పిలుస్తాము. అదేవిధంగా అబోవ్ 6.5 ఉంటే మనం దాన్ని డయాబెటీస్గా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ డయాబెటీస్ యొక్క కాజెస్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాము. మొదటిగా హై ఫ్యాట్ ఇంటేక్, ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకునే వాళ్ళలో ఇది చూస్తూ ఉంటాము. అలాగే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నో ఫిజికల్ యాక్టివిటీ, ఎవరు ఎక్కువ శారీరక శ్రమ చేయని వాళ్ళలో ఈ డయాబెటీస్ చూసే అవకాశం ఉంది. దాంతోపాటుగా హెవీ వర్కింగ్ అవర్స్, ఎక్కువగా వర్క్ చేయటం వల్ల, అలాగే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ధూమపానం మరియు మద్యపానం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా ఒబెసిటీ, ఎక్కువ బరువుగా ఉండటము, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది.
దాంతో పాటుగా సరైన టైంలో ఫుడ్ తీసుకోకపోవటం వల్ల, డ్యూటీస్ వల్ల కానీ, ఆఫీస్ వర్క్ వల్ల కానీ, దేనివల్లైనా సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా జన్యుపరంగా కూడా వంశపారపరంగా టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ డయాబెటీస్ యొక్క సిమ్టమ్స్, లక్షణాలు మరియు దీని కాంప్లికేషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, అలాగే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తీసుకోకూడదు అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.